హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ప్లీజ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్. మా తమ్ముళ్ళు అయితే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు, కేక్ తీసుకొచ్చిండ్రు. మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చినాం కేక్ కట్ చేయడానికి. వీళ్ళు ముగ్గురు వచ్చేసి అయితే మా పిన్ని వాళ్ళు ఏ సెలబ్రేషన్ అయినా మేము అందరం కలిసి చేసుకుంటాము. ఇప్పుడైతే వెలిగిస్తున్నాం మేము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటే కదా. నేనైతే ఊరికాడ ఎంత ఫ్రీగా ఉంటానో మా అమ్మ వాళ్ళ దగ్గర, ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళ మా పిన్ని వాళ్ళ దగ్గర అంతే ఫ్రీగా ఉంటా. ఏదైనా చేద్దామంటే ఇట్లా మా పిన్ని వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు ఫుల్. నేనైతే ఫేమస్ అవుతానో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నా కూతురు ఫేమస్ కావాలి అని. పని దగ్గర కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు బాబాయ్ వాళ్ళు కూడా. ఏదైనా వీడియో చేయాలంటే సరే ఇప్పుడు ఇట్లా ఈ టైంలో వేస్తే బాగుంటుందని అయితే నాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు బాగా. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతా నేను వీళ్ళందరి దగ్గర కలిసి పనిచేయడం. మనం ఒక ఊరికి బతుకుదేరు కోసం వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒకే దగ్గర పనిచేసే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. వాళ్ళందరూ చూసినప్పుడు అయితే నాకు ఎందుకో తెలియదు మా నాన్న అమ్మనే గుర్తుకొస్తారు. అలా చూసుకుంటారు నన్ను కూడా బాబాయ్ వాళ్ళు అయితే. తర్వాత అయితే అందరం కొన్ని ఫొటోస్ దిగడం, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మా తమ్ముళ్ళు, పిల్లలు. నా చిన్న కొడుకునైతే కేక్ పూసి మొత్తం బాగా సతాయించారు. మా తమ్ముళ్ళు అయితే వాడు ఏడుస్తుండు, కేక్ కూడా తినబెట్టలేదు. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇద్దరు తమ్ముళ్ళు. వీళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఉంటారు, ఏదైనా చేద్దామంటే ఇలా చేయాలి ఇలా చేయాలి నువ్వు అని. బాగా అనిపిస్తుంది. మీరు కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారా లేదా? మేమైతే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసినాం ఉమెన్స్ డే. ఇక్కడ వచ్చేసి అయితే గ్రూప్ ఫోటో మాది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.